జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో దర్యాప్తుకు వచ్చిన పోలీసులు బంజారాహిల్స్లోని టీ న్యూస్ ఆఫీసులో అతిగా ప్రవర్తించారు. దర్యాప్తులో భాగంగా రెండో రోజు బుధవారం చిక్కట్పల్లి ఏసీపీ రమేష్, సిఐ రాజు నాయక్ నేతృత్వంలో వచ్చిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరించారు. జర్నలిస్టు స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో టీ న్యూస్ ఆఫీస్ కు దర్యాప్తుకు వచ్చిన పోలీసులు అతిగా ప్రవర్తించారని టీ న్యూస్ సిబ్బంది ఆరోపించారు. అధికారులు టీ న్యూస్ యాంకర్లను, ఉద్యోగులను ప్రశ్నిస్తుండగానే మరోవైపు ఈ విచారణను వీడియో తీసిన వ్యక్తి వెంటనే ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాలకు అందించినట్టు తెలిపారు. ఓవైపు విచారణ జరుగుతుండగానే ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తుకు తాము పూర్తిగా సహకరించామని, తాము ఎప్పుడూ ఎదురు ప్రశ్నలు కూడా వేయలేదని చెప్పారు. ఏసీపీ రమేష్, సిఐ రాజు నాయక్, టీ న్యూస్ సీఈఓ శైలేష్ రెడ్డి ఛాంబర్లో మాట్లాడుతుండగానే అప్పటి వరకు తీసిన వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమయ్యాయి. ఆ వీడియోలు తీసిన వ్యక్తి కోసం గాలించగా అతడు బయటకు వెళ్లినట్లు తెలిసి టీ న్యూస్ సిబ్బంది నిరసన తెలిపారు. టీ న్యూస్ సీసీ కెమెరాల్లో చూసినప్పుడు వీడియో తీసిన వ్యక్తి మొదటి నుంచి సిఐ రాజు నాయక్ వెంట ఉన్నట్లు కనిపించింది. కానీ ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని సిఐ చెప్పారు. దీనిపై స్పందించిన శైలేష్ రెడ్డి, మరి మీతో కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారా లేక మీరే తీసుకువచ్చారా? ఈ వీడియోలను కాంగ్రెస్ అనుకూల మీడియాకు సోషల్ మీడియాలో వైరల్ చేయడం వెనక ఉద్దేశం ఏంటని నిలదీశారు. వాళ్ళు ఒక వ్యక్తిని వెనక పెట్టుకొని వచ్చిండ్రు. ఆ వచ్చిన వ్యక్తి మాతో మాట్లాడుతున్నవన్నీ రికార్డు చేసిండ్రు. ఆ రికార్డు చేసిన విషయాన్ని మేము ప్రశ్నించినాం. రికార్డు జరుగుతున్నప్పుడే మేము ప్రశ్నించినాం, అడిగినాం ఇతను ఎవరు అంటే ఇతను మా మనిషే కాబట్టి రికార్డు చేస్తున్నాడు అన్నారు. కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళని అడిగితే ఆయన ఎవరని అడిగితే మాకు తెలియదు అంటున్నారు. బయటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఒక టీవీ ఆర్గనైజేషన్, ఒక మీడియా ఆర్గనైజేషన్లోకి బయటి వ్యక్తుల్ని తీసుకొని వచ్చేసి రికార్డింగ్ చేయించేసి బయట బురద జల్లే కార్యక్రమం కోసం ఆ వీడియోలను వాడుకుంటున్నారు. పోలీసులు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైతే బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారో, ఎవరైతే బురద జల్లాలనుకుంటున్నారో ఆ బురద జల్లాలనుకునే వాళ్ళ చేతిలో పావులుగా మారిపోయి ఈరోజు మా దగ్గర ఇన్వెస్టిగేషన్ పేరుతోటి వాళ్ళనందరినీ తీసుకొని వచ్చేసి ప్రైవేట్ వ్యక్తుల్ని తీసుకొని వచ్చేసి ఆ ప్రైవేట్ వ్యక్తులతోటి వీడియో రికార్డింగ్ చేపించి ఆ వీడియో రికార్డింగ్ ని సోషల్ మీడియా గ్రూప్స్ లో పంపించి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీ న్యూస్ లో పనిచేసే ఉద్యోగులను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీ న్యూస్ లో పనిచేసే ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని అవమానపరిచే విధంగా, వాళ్ళ వ్యక్తిత్వానికి భంగం కలిగించే విధంగా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. ఇంత దుర్మార్గమైన పోలీసు వ్యవస్థని మనం ఎప్పుడూ చూడలేదు. ఓవైపు తాము దర్యాప్తుకు సహకరిస్తుండగానే మహిళా ఉద్యోగుల గోప్యతకు భంగం వాటిల్లేలా వీడియోను వైరల్ చేయడం ఎంతవరకు సమంజసమని సీఈఓ శైలేష్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. వీడియోలు తీసిన వ్యక్తిని తాను చూసి వస్తానని సిఐ రాజు నాయక్ టీ న్యూస్ ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో ఏసీపీ రమేష్, శైలేష్ రెడ్డి తదితరులు రాజు నాయక్ వద్దకు వచ్చి ఆ వ్యక్తి ఎవరని నిలదీశారు. అతనితో తనకు సంబంధం లేదంటూ రాజు నాయక్ వెళ్లిపోయారు. ఆ తరువాత వీడియో తీసిన వ్యక్తి టీ న్యూస్ వార్తల్లో కనిపించడంతో అతడు తమ కానిస్టేబులేనని సిఐ వివరణ ఇచ్చారు. నేను చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ అండి. ఈరోజు స్వేచ్ఛకు సంబంధించిన మరణించినటువంటి కేసులో భాగంగా ఇన్వెస్టిగేషన్లో పర్పస్లా మేము ఈరోజు టీ న్యూస్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది మా సిబ్బందితో. అందులో అయిపోయిన తర్వాత ఒక టీ న్యూస్ ఆఫీస్లో ఒక అన్నోన్ వ్యక్తి వచ్చిరని వాళ్ళ అనుమానం ఉంది. ఆ వ్యక్తి ఎవరు కాదండి, మా కానిస్టేబులే నాతో పాటు వచ్చిరు. సివిల్లో ఉన్నాడు అతను. అతను వేరే విధంగా వేరే కార్యకు సంబంధించిన వ్యక్తి అని అంటారు. అలాంటిది ఏమీ కాదు. అది మా పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి వ్యక్తి, మా కానిస్టేబుల్. ఏసీపీ సమక్షంలోనే ఈ తతంగం కొనసాగడం విస్మయం కలిగించింది. ఏసీపీ ఉన్నప్పటికీ సీఐ చేసిన ఓవర్ యాక్షన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలా పనిచేస్తున్నారని అంతటా చర్చ నడుస్తోంది.